వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి నుంచి అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు మొత్తం 45 రోజుల్లో కంప్లీట్గా అందరికి సంబంధించి, అంటే ఇవాళ 1 ఎకరానికి సంబంధించినటువంటి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బు జమ అవుతే మిగతా 45 రోజుల ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మిగతా అందరికీ ఎవరికైతే రైతు భరోసాకు అర్హులైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా నిధులు జమ అవుతాయి అని చెప్పేసి ప్రకటనను మనం చూసాము. అయితే మా ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతుల కోసం రైతు సంక్షేమానికి నెలకు 5,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో 2,000 పైచిలకు కోట్లు మాత్రమే ప్రతి నెల ఖర్చు లెక్క, అంటే సరాసరి లెక్క చూస్తే అలా ఉండేది. సో దీన్ని బట్టే తెలుస్తోంది రైతు సంక్షేమ ప్రభుత్వం మాది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. మరోవైపు రైతు భరోసాకు సంబంధించి, మూసీ సుందరీకరణకు సంబంధించి మనం అటు ప్రతిపక్షాల విమర్శలు చూస్తూనే ఉన్నాం. మరి గెస్టులు సిద్ధంగా ఉన్నారు, డిస్కస్ చేద్దాం, వాళ్ళ అభిప్రాయాలు తీసుకుందాం. అమర్నాథ్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి అమర్నాథ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్కారం. డాక్టర్ రాకేష్ చిరుమిళ్ళ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి రాకేష్ చిరుమిళ్ళ గారు, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మానవతారాయ్ గారు. మానవతారాయ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా రాకేష్ గారు మీరే చెప్పాలి, అంటే ఒకవైపు అఫ్కోర్స్ ఒక 2 విడతలకు సంబంధించి కాస్త ఆలస్యం అవ్వడమో అటు ఇటు జరగడం ఇవన్నీ పక్కన పెడితే ఈసారి వచ్చేటువంటి రైతు భరోసాకు సంబంధించి కూడా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నటువంటి క్రమం మేము చూస్తున్నాం. సో అంటే చేస్తున్నా కూడా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి విమర్శించాలన్న కాన్సెప్టా, లేదంటే మరొక వైపు కూడా ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రతి నెల అంటే సరాసరి లెక్క చూస్తే 5,500 కోట్ల రైతు సంక్షేమానికి ఖర్చు, అంటే వివిధ ఖర్చులను లెక్కేస్తే 5,500 కోట్లు అనేది లెక్క చెప్తున్నారు. సో మీరేంటి, దీనిపైనే మీ సమాధానం ఏంటి? గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ ప్యానల్లో ఉన్న జ్యోత్స్న గారు మీకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులు మానవతారాయ్ గారికి, అదేవిధంగా బీజేపీ అమర్నాథ్ గారికి అండ్ హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక చిన్న లెక్క చెప్తాను నేను. ఫస్ట్ ఈ మొత్తం బడ్జెటే 2,24,000 కోట్లు, అంటే మాకు రెవెన్యూ రిసీట్స్, అంటే మాకు ఖర్చు అయ్యేదే రెగ్యులర్గా ఉండేది అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు రైతు సంక్షేమానికి రైతు బంధుకు డబ్బులు ఇస్తా అని చెప్పినప్పుడు మరి మీ బడ్జెటే 2,50,000 చూపిస్తున్నప్పుడు, లాస్ట్ టైం 3,05,000 crores చూపించినప్పుడు దాన్ని తగ్గించేసి నువ్వు 2,50,000 చూపిస్తున్నావు రేపు ఏది అసెంబ్లీలో. గతంలో మనం చూసినాం 3,24,000 3,24,000 ప్రపోజల్. మీకు 3 బడ్జెట్లలో చెప్తాను మేడం. ఫస్ట్ బడ్జెట్ 2,95,000 కోట్ల రూపాయలు చూపించి దాంట్లో ఏదైతే మొత్తం ఖర్చు పెట్టింది, మొత్తం ఖర్చు అయింది ఎంత చూపించారంటే 2,30,000 రూపాయలే 30,000 కోట్లే చూపించారు బడ్జెట్ డైరెక్ట్ మనకు అసెంబ్లీలో. గతంలో మళ్ళా మొన్న లాస్ట్ బడ్జెట్ ఏం చేశారు, 3,05,000 కోట్ల రూపాయలు చూపించేసి దాన్ని కూడా ఇప్పుడు 2,50,000 కోట్లకే చూపించారు. నెక్స్ట్ ఈ బడ్జెట్ కూడా మీకు ఎంత 3,24,000, అంటే ప్రతిసారి ఒక 70,000-80,000 కోట్ల రూపాయలు తగ్గించి బడ్జెట్ చూపిస్తారు. దానిలో నువ్వు సంక్షేమానికి ఖర్చు పెడుతుంది, జీతాలకు, పెన్షన్లకు, జనరల్ ఖర్చులకే పోతున్నాయి. నువ్వు దానికేంచి ఇంకా నువ్వు కొత్తగా నువ్వు రైతులకు ఖర్చు పెడుతుంది ఎక్కడ? నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు ఖర్చు పెట్టినావు మేడం. ఇప్పుడు ఒకటే అంటున్నా, నువ్వు ఖర్చు పెట్టినావంటే అది జేబులకేంచి ఖర్చు పెట్టినట్టు కాదు కదా. గవర్నమెంట్ ఏదైతే బడ్జెట్ ఉంటుందో బడ్జెట్ బుక్కులల్లా లేకపోతే బ్యాంకు నుంచి వెళ్ళి ఇంకో బ్యాంకుకు పోవాలి, ఏడమైనాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనవరిలో పడాల్సినటువంటి రైతు బంధు నువ్వే చెప్పినావు, గ్యారంటీలలో హామీలలో ఏమని చెప్పినావు. మనం ఎవరి మీద చెప్పలే కదా. మీకు ఆ మేనిఫెస్టో కావాలంటే చూపిస్తా, దానికే నేను మేనిఫెస్టో తీస్తున్నా. కానీ ఒకటే మాట చెప్తున్నా, ఇప్పుడు 15,000 రూపాయలు ఇస్తాను రైతు బంధు. నిజంగా రైతు బంధు అనేది ఈ దేశం మొత్తంలో ఎక్కడన్నా ఉండేనా? మేము స్టార్ట్ చేసే వరకు 2014 అంటే 2017 సంవత్సరంలో మేము స్టార్ట్ చేసే వరకు దేశం మొత్తంలో ఎవరన్నా రైతు బంధు ఇచ్చిర్రా? అది మేము ఎక్కడైనా మేనిఫెస్టోలో చెప్పినామా? ఏం చెప్పకుండా మేము రైతులకు డైరెక్ట్గా మేము ఏం చేసినాం, వాళ్ళ ఖాతాలను డబ్బులు వేసినాం. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నువ్వు 15,000 ఇస్తా అని చెప్పేసి అది కూడా 12,000 ఒకటే ఎకరానికి ఇప్పుడు వేస్తా అని చెప్పి నువ్వు ఏది ఫిబ్రవరిలో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో ఏమని చెప్పినావు, 11వ తారీఖు నాడు అయిపోగా 12వ తారీఖు నాడు ఇస్తాను, వేయలేదు. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి అంటే నెక్స్ట్ ఇంకోటి ఎక్కువటానికే ప్రణాళిక రూపొందిస్తున్నారే తప్పితే ఇస్తామని ఎక్కడ కూడా చెప్పట్లేదు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే రాకేష్ గారు అంటే ఆలస్యంగా విడతల వారీగా ఇప్పుడు ఒక్కోసారి 45 రోజులు ఒక్కోసారి 2 నెలల టైం ఇట్లా పట్టడానికి రీజన్ అంటే సర్ది ఉన్నటువంటి సిచ్యువేషన్, ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది. సో మీరు గాడి తప్పించినటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పనిలో ఉన్నాము. సో అన్ని సర్దుకొని వేసి ఇవ్వాలి కాబట్టి ఇలా ఆలస్యం అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే మేడం నేను ఏమంటున్నానంటే ఇప్పుడు నేనైతే మేనిఫెస్టోనే చూపిస్తాను మేడం. రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు, రైతులకు కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు, వరి పంటకు క్వింటాలకు 500 బోనస్. ఇది ఇంకా నేను వేరే దానికి పోదలుచుకోలేదు, ఏంటంటే రైతుల గురించే పోతున్నా మేడం. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి బఫర్ స్టాక్ ఎప్పుడు కానీ యూరియాకు దగ్గర 4 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉండాలి. మనకు ఒక సీజన్ కు 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పడుతుంది. ఇప్పుడు స్వయంగా మన వ్యవసాయ శాఖ మంత్రి మా దగ్గర 50,000 మెట్రిక్ టన్నులే ఉన్నది, మా దగ్గర యూరియా లేదన్నారు. కేంద్రం ఏమంటుంది, నువ్వు పైసలు కట్టు, యూరియా కంపెనీలకు పైసలు కట్టు, యూరియా తీసుకుపో అంటుంది. వీళ్ళు పైసలు కడతలేరు, వాళ్ళు శాంక్షన్ చేస్తలేరు. మరి రాష్ట్ర ప్రభుత్వమే కదా, మీరు నాకు గ్యారెంటీ కదా మేము యూరియా పంపిస్తామని కేంద్రం కూడా అంటలేదు. ఏ రాష్ట్రాల్లో లేని యూరియా కష్టం మన దగ్గర ఎందుకు వస్తుంది? రైతు బంధు కష్టం మనకే వస్తుంది. అదే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, నువ్వు చేసిన అప్పులు ఏం చేసినావు? ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు ఒక సభల, ఏది ఎంప్లాయీ సభల, అసలు పిఆర్సీ ఊసే లేదు. అంటే రాకేష్ గారు మొన్నటిసారి వచ్చినప్పుడు ఒక మన దగ్గరే కాదు కదా, యూరియాకు సంబంధించి ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించి ఈవెన్ పక్కన అంటే కూటమి రాష్ట్రానికి సంబంధించి అంటే తెలుగు ఏపీకి సంబంధించి కూడా ఆ ఇబ్బందులు చూసాం కదా మేడం. నేను అదే అంటున్నా మేడం, ఇబ్బందులు ఉన్నాయని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇబ్బందే కదా, అవసరమైన వాళ్ళకి ఆ పాయింట్ ఆఫ్ టైంలో అవసరమైన వాళ్ళకి ఆ ఇబ్బంది క్లియర్ గా కనిపించింది మేడం. మరి 10 ఏళ్లలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకో ఈ యూరియా కష్టాలు రాలేదు? లేదు, కరోనా వచ్చింది మేడం. యుద్ధాల కంటే ఎక్కువ కరోనా, మొత్తం బంద్ అయిపోయినాయి. అయినా కానీ వైజాగ్ పోర్ట్లకు పంపించేసి షిప్ లో ఎట్లా వస్తే అట్లా తీసుకొని వచ్చినాం. మేమేమంటున్నామంటే, డబ్బులు కట్టినాం, కంపెనీలకు అడ్వాన్స్ బుక్ చేసుకున్నాం, తీసుకొచ్చి గోదాములలో పెట్టుకున్నాం. కరోనా టైంలో లేని కష్టాలు ఇప్పుడు యుద్ధంలో మేడం. యుద్ధం వచ్చింది ఇంకా 3 నెలలు ఉంది మేడం. వరి పంటలు ఇప్పుడే వేయరు. మీరు సోయాబీన్ వరి వద్దు, మీరు సోయాబీన్ వేయమన్నా, మక్క వేయమన్నా, ఇంకేదైనా జొన్న వేయమన్నా, ఏ పంట ఏమన్నా దానికి యూరియా అయితే పడాల్సిందే కదా. పత్తికి పడుతుంది. ఈ వరికి సంబంధించి ఒక ప్రస్తావన అంటే గతంలో మీరు కూడా అంటే సెంట్రల్ నుండి వచ్చినటువంటి ఇదే కావచ్చు, ఆదేశాలే కావచ్చు, ఖచ్చితంగా ఇది ఇబ్బంది ఉంటుంది, మళ్ళీ వీటిని మనం అమ్ముకునేటువంటి సిచ్యువేషన్ లేదు, రైతులు నష్టాల్లో ఉంటారు. సో వరి కాదు, నియంత్రిత పంటల సాగు అనేది చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది ఒక్కోసారి కొందరు నేతలు మాట్లాడినటువంటి విషయంతో అది పొలిటికల్గా వేరే విధంగా డ్యామేజ్ అయిన సిచ్యువేషన్ తెలుసు. యాక్చువల్గా నియంత్రిత పంటల సాగు అనేది చాలా ఇంపార్టెంట్, వరి ఒక్కటే కాదు అనేది కూడా ఇంపార్టెంట్. ఆ టైంలో మీరు అన్నదాన్ని వక్రీకరించారు, ఇది అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చలు నడిచాయి. అయితే ఇప్పుడు ఒకవేళ సీఎం గారు వరి వద్దన్నారు, మిగతా పంటలు కూడా వెయ్యాలి అని అన్నారంటే అందులో తప్పు పట్టాల్సింది ఏముంది? ఈవెన్ మీ లైన్ కూడా అప్పుడు అది ఉండే, బట్ కొన్నారు కానీ కాస్త ఆలస్యం అయిన తర్వాత, లేదంటే కొంచెం పొలిటికల్ గా మీవి వాళ్ళవి రకరకాల లెక్కలు చూసుకున్న తర్వాత కొన్నారు. సో ఇప్పుడు అదే కదా మేడం. నేను ఏమంటున్నా అంటే, నియంత్రిత పంటలు సాగు చేయాలనే దానికి మీరు అన్నదానికి ఎస్, అది కంపల్సరీ చేయాల్సింది. కానీ అదే టైంలో ఆ నియంత్రిత పంటలు సాగు చేయడానికి కావాల్సినటువంటి మెకానిజం కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి పెస్టిసైడ్స్ కావచ్చు, అవన్నీ అందుబాటులో ఉంచాలి మేడం. ఇప్పుడు సింపుల్ చెప్తా, ఒకప్పుడు మా ప్రాంతంలో, మా పెద్దపల్లి ప్రాంతంలో శనగలు వేసేటోళ్ళు, పెసర్లు వేసేటోళ్ళు, పల్లి వేసేటోళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఓన్లీ కంప్లీట్ గా ఎటుడే పసుపు కూడా వేసేటోళ్ళు. కొంత నిజామాబాద్ ఎట్లుండేనో మా పెద్దపల్లి ప్రాంతంలో కూడా అట్లనే ఉండే. కానీ ఇప్పుడు ఏమైంది, అక్కడ ఓన్లీ వరిను పత్తికాడికే వచ్చేసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రామాలలో మాక్సిమం ఏమవుతుందంటే, ఈ మక్కల జొన్నలో వేసుకుంటే అడవి పందుల బెడత, కోతుల బెడత బాగా తీవ్రంగా ఉంది మేడం. దాంతో ఈ మన ఏది పల్లికాయ కూడా వేసినా కానీ దాన్ని కూడా వీక్కుంటున్నాయి అవి. కాబట్టి వీటితో ఏమవుతుంది, ఈ అడవులు తగ్గిపోవడంతో మొత్తం కూడా సమస్య ఉత్పన్నమవుతుంది. మనం పంట సాగు చేయమని చెప్పినప్పుడు ఈ కోతుల బెడతకు సంబంధించి ఈవెన్ బీజేపీ నేత కూడా పార్లమెంట్ లో క్వశ్చన్ లేవనెత్తే అసలు దీనికి ఒక మంత్రిత్వ శాఖ ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా చెప్పారు. ఎస్ మేడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రధానంగా మనం మాట్లాడుతుంది ఏంటంటే ఇప్పుడు రైతు బంధు ఎకరానికే ఆపుతారా, లేకపోతే కేంద్రం ఇచ్చినట్టు 5 ఎకరాలకు ఇస్తారా, అసలు మీరు 15,000 చేస్తారా చేయరా? ఈ క్వశ్చన్ మానవతరాయ్ గారి దగ్గర నుంచి సమాధానం. నెక్స్ట్ వచ్చేసి బట్ అంతకన్నా ముందు మేడం,
మీరున్నటువంటి రెవెన్యూ రిసిప్ట్ ఏవైతే చూపిస్తారో మీరు ఆ రెవెన్యూ రిసిప్ట్స్ లలో ఇవన్నీ కూడా చూపిస్తలేదా? కేటాయించుడు వేరు, నిధులు ఇవ్వడం వేరు. ఎంత ఖర్చు పెట్టారో చూపించడం వేరు. ఎంత ఖర్చు పెట్టడం చూపించడం ఇంపార్టెంట్. ఓకే. అండ్ అమర్నాథ్ గారు మీ ఒపీనియన్ చెప్పండి. మొదట మీకు ప్యానెల్లో మిత్రులకు అట్లాగే మన ప్రేక్షకులందరికీ నమస్కారం. జ్యోత్స్న గారు, ఈ రోజు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అంశాలు, ఆ తర్వాత 2 రోజుల క్రితం పెట్టిన బడ్జెట్, ఇవన్నీ పోల్చి చూస్తే నాకు ఒక విషయం అర్థమవుతున్నది. ఈ ప్రభుత్వం కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్నది. ప్రజలకు కావాల్సింది ఫలితాలు. ఎందుకంటే ఈ రోజు రైతు బడ్జెట్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను రైతుల గురించే స్టిక్ ఆన్ అయితే, రైతు భరోసా అని చెప్పారు. ఏమి ఇచ్చారు ఇప్పటి వరకు? 5 సీజన్లలో డబ్బులు ఇవ్వాలి మేడం. 2023 డిసెంబర్, తర్వాత 2024లో జూను డిసెంబరు, 2025 జూను డిసెంబర్. ఇప్పటి వరకు ఎంత ఇవ్వాలి? కేవలము రైతు భరోసాలో కేవలము రైతులకు అంటే 1,27,00,000 ఎకరాలు అరేబుల్ ల్యాండ్స్ అంటారు కదా, కల్టివేబుల్ ల్యాండ్స్, దానికి మాత్రమే ఇవ్వాల్సిన డబ్బులు ఎంత అంటే 38,000 కోట్లు. ఆ తర్వాత రైతు కూలీలకు ఇవ్వాల్సిన 12,000 రూపాయలు ఇప్పటి వరకు ఎగ్గొట్టారు. ఆ తర్వాత రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి? కౌలు రైతులకు ఇవ్వాలి. ఇప్పటివరకు కౌలు రైతులను ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయలేదు ఈ ప్రభుత్వం. అంటే మరి ఇది ఏం ప్రభుత్వం? ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అనాలా, మరి రైతుకు సపోర్ట్ చేసే ప్రభుత్వం అనాలా, రైతు ద్రోహి ప్రభుత్వం అనాలా, లేకుంటే రైతు పక్షపాతి ప్రభుత్వం అనాలా? ప్రజలు అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము? రైతుల బాగు కోసం మాట్లాడుతున్నాం. రాజకీయాలకు ఇది ఉపన్యాసాలకు కాదు మేడం. రైతుల గురించి మాట్లాడేటప్పుడు రాజకీయాలు మాట్లాడొద్దు. రాజకీయాలు అతీతంగా మాట్లాడుకుంటే ఒక 2 నిమిషాలు రైతులకు ఏం చేయాలి ఈ రోజు? నేను మీకు ఒకటే నెంబర్ చెప్తా. వాళ్ళు ప్రకటించిన నెంబరు, నిజంగా వీళ్ళు రైతులకు ఏదైనా బాగు చేస్తే ఈ గత 2 సంవత్సరాలలో అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్, తెలంగాణలో అగ్రికల్చర్ ప్రొడ్యూస్ గ్రోత్ ఎంత అంటే కేవలము 1.5%, 1.5%. నవ్వుకుంటున్నారు మేడం. వేరే రాష్ట్రాలకు వెళ్తే, వేరే రాష్ట్రాలలో పక్కనున్న మహారాష్ట్ర, మీరన్న ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ రాష్ట్రాలు 7%, 8%తో గ్రో అయితే అగ్రికల్చర్, మన రాష్ట్రంలో అగ్రికల్చర్ గ్రోత్ ఎంత? కేవలం 1.5%. ఇది నేను పుట్టించిన నెంబర్ కాదు. వాళ్ళు నిన్న గతంలో అంటే ఇప్పుడు మన దగ్గర అగ్రికల్చర్ బాగుంది, విస్తీర్ణం పెరిగింది, పంట విస్తీర్ణం పెరిగింది, అదే చెప్తున్నాను కదా. మరి ప్రకటనలు, అదంతా ప్రకటనలు, అదంతా మీడియాలో వీళ్ళు చెప్పే ముచ్చట్లు కదా. మరి ఫలితాలు వాళ్ళే చెప్తున్నారు కదా. ఫలితం నేను చెప్తున్నా, వాళ్ళు ప్రకటించిన తక్కువ పంట దిగుబడి ఉంటే ఎందుకు కొనడానికి కూడా ఇబ్బంది ఉండదు కదా సెంట్రల్ గానీ వీటికి గానీ. అదే మేడం, ఇప్పుడు వాళ్ళు ప్రకటించిన నెంబర్ల ప్రకారమే నేను చెప్తాను. అసలు పేజ్ నెంబర్ 8 కావాలంటే మీరు చూసుకోండి. పేజ్ నెంబర్ 8 సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2026 బట్టి గారు రిలీజ్ చేసిన బుక్ అది. ఆ బుక్ ప్రకారము కేవలం 1.5% మాత్రమే అగ్రికల్చరల్ గ్రోత్ ఉందా లేదా, దానిలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా? లాస్ట్ ఇయర్ పోనీ, ఈ ఇయర్ తక్కువ ఉన్నది, లాస్ట్ ఇయర్ కి వెళ్తే లాస్ట్ ఇయర్ కూడా అంతే ఉంది. అన్ఫార్చునేట్లీ తెలంగాణలో ఒకప్పుడు 18-20% కాంట్రిబ్యూషన్ ఉంటుండే. ఏది? టోటల్ జిఎస్డిపికి అగ్రికల్చర్. ఈ రోజు ఎంతకు వచ్చింది తెలుసా మేడం? అది కేవలం 14.1%కి వచ్చింది. పక్క రాష్ట్రాలలో వెళ్తే, అంటే ఇప్పుడు ఎక్కడైనా ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రం హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. మీరు 6% గ్రో అయితే మేము 10% గ్రో అవుతామని పెట్టుకొని గ్రో కావాలి. అంతేగాని రైతులను మోసం చేస్తాము, రైతులకు ప్రకటనలు ఇస్తాం కానీ ఫలితాలు చూపించము, ఇది రైజింగ్ తెలంగాణ కాదు, ఇది అడ్వర్టైజింగ్ తెలంగాణ అని చూపించి పెద్ద పెద్ద పోస్టర్లు, కనీసం పోస్టర్ల మీద పెట్టిన ఖర్చు వీళ్ళు పెట్టి ఉంటారు రైతుల మీద, రైతులు ఎంతో కొంత బాగుపడుతుండే. మేడం నిజంగా ఎంత బాధతో మాట్లాడుతున్నా అంటే, నేను ఈ రోజు రైతుల విషయానికి వస్తే సబ్సిడీ స్కీమ్లు ఎత్తివేశారు. అసలు ఏ సబ్సిడీ స్కీమ్లు? నేను ఈ ఒక్క గవర్నమెంట్ అనట్లేదు. 2014లో ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడ్డదో అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము రైతు భరోసా ఇస్తున్నామని ఒకటే, అప్పుడు రైతు బంధు ఇస్తున్నామని ఒకటే మాట కొద్ది మొత్తం సబ్సిడీ స్కీమ్స్ జీరో. ఈ రోజు రైతులు ఒక ట్రాక్టర్ కొనుక్కోవాలన్నా, ఒక సీడ్ ప్లాంటర్ కొనుక్కోవాలన్నా, ఒక చిన్న ఎక్విప్మెంట్ కొనుక్కోవాలన్నా సబ్సిడీ స్కీమ్ జీరో. రెండోది, రైతులకు ఏం కావాలి మేడం? ఎంఎస్పి. ఇప్పుడు నేను మీకు చెప్తాను. 2025 డిసెంబర్ 12వ తారీఖు సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎస్పి లిస్ట్ రిలీజ్ చేస్తుంది. అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ రిలీజ్ చేస్తుంది. మొన్నటిసారి ఈ సీజన్ కు ఎంఎస్పి రిలీజ్ చేసిన అమౌంట్ వీళ్ళు 2023 డిసెంబర్ లో ఒక వాగ్దానం చేశారు. వరి ధాన్యము మేము 500 ఎక్కువ ఇచ్చుకుంటాం, మొక్కజొన్న 400 ఎక్కువ ఇచ్చుకుంటాం. 400 ఎక్కువ ఇస్తే ఎంత కొనాలి? వీళ్ళు 2,200 రూపాయలకు కొనాలి. కానీ ఆల్రెడీ ఎంఎస్పీ 2,400కు పెరిగింది. కందులు ఎంఎస్పీ 8,000కు పెరిగింది. వీళ్ళు చెప్పిన 6,700 రూపాయలకు వీళ్ళు కొనుడు బంద్ చేశారు ఇప్పుడు. అంటే తెలంగాణలో
వీళ్ళు పెట్టిన వాగ్దానం ప్రకారం ఉన్న రేట్ల కంటే కేంద్ర ప్రభుత్వము ఎంఎస్పీయే చాలా పెంచింది. గత 2 సంవత్సరాలలోనే ఎంఎస్పీ దాదాపు ఒక్కొక్క పంట మీద యావరేజ్ గా 25 నుంచి 40% వరకు పెంచింది. మరి దాని ద్వారా ఎందుకు కొంటలేరు? ఇప్పటి వరకు మక్కలు కొంటలేరు. మీరు మక్కలు ఎన్ని బజార్లలో కొంటున్నారో అడగండి. కాంగ్రెస్ ప్రభుత్వము మక్కలు ఎన్ని చోట్ల కొంటున్నారు, ఇప్పటి వరకు ఎన్ని మార్కెట్లలో కొంటున్నారు? 0. కందులు ఎన్ని మార్కెట్లలో కొంటున్నారు ఎంఎస్పి కింద? 0. సోయాబీన్ ఎన్ని మార్కెట్లలో కొంటున్నారు? 0. ఎన్ని మార్కెట్లు తెరిచారు ఇప్పటి వరకు? 0. అసలు ఇప్పటి వరకు పంట వచ్చి రైతుకు ఏం కావాలి మేడం? ఒక రైతు ఎప్పుడు బాగుపడతాడు? అతను పండించిన పంట మార్కెట్ యార్డుకు వెళ్తే అక్కడ దళారుల బిడద లేకుండా, బ్రోకర్ల బిడద లేకుండా గవర్నమెంట్ కొనాలి. ఇంతే కదా. రైతు ఇంతకన్నా ఎక్కువ కోరుకుంటాడు? పాపం ఆయనకి ఏమన్నా మనులు మాణిక్యాలు కోరుకుంటారా? పెద్ద పెద్ద బంగ్లాలు కోరుకుంటారా? అతను కష్టపడి పండించిన, ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ రిస్క్ తీసుకొని ఏదైనా వ్యాపారం ఉన్నది అంటే అది కేవలం వ్యవసాయం మేడం. అంత రిస్క్ ఎవరు తీసుకోరు. ఎందుకంటే అతను పైకి చూడాలి, ఆకాశం వైపు వర్షం పడుతుందా లేదా, దేవుణ్ణి నమ్ముకోవాలి. కేవలం దేవుణ్ణి నమ్ముకొని చేసే ఏకైక వ్యాపారము ఈ సమాజంలో ఉన్నది అంటే అది కేవలం వ్యవసాయం. అటువంటి పరిస్థితులలో ఉన్న రైతును ప్రభుత్వాలు రిపీటెడ్ గా ఒకటి తర్వాత ఒకటి మోసం చేస్తూ ఉంటే ఎటు వెళ్ళాలి మేడం రైతు? ఈరోజు రైతుకు కావాల్సిన ఎంఎస్పి కింద మేము కొంటామని ఒక్క మాట నిమ్మనండి ముఖ్యమంత్రి గారిని. ఇంకేం అవసరం లేదు. బరాబర్ మేము కొంటాము, ఇల్లు బజార్లు తెరిచాము, మీరు ఈ మార్కెట్ యార్డ్కి వస్తే ఈ రూమ్ నెంబర్ సో అండ్ సో దగ్గర మొక్కజొన్న కొంటాము, ఫలానా యార్డ్ లో మేము వరి కొంటాము, ఫలానా యార్డ్ లో సోయాబీన్ కొంటామని డిసైడ్ చేయమనండి. అది చేయకుండా మీరు ఉట్టుట్టి మాటలు, ప్రకటనలు, ఇంత పెద్ద పేపర్లో పోస్టర్లు వేయించడము, తర్వాత ఫ్లెక్సీలు కట్టి అవసరం లేదు మేడం రైతులకు. మీరు రైతు వేదిక కేంద్రంగా ఎంఎస్పీ డిసైడ్ చేయండి. 12 డిసెంబర్ 2025లో రిలీజ్ చేసిన ఎంఎస్పీ ప్రకారము ఎన్ని బజార్లలో కొంటున్నారో లిస్ట్ ఇమ్మనండి. మానవతరాయ్ గారు సమాధానం తీసుకుంటారు. అమర్నాథ్ గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. మానవతరాయ్ గారు మీరే. వరి వేస్తే ఉరి వేసినట్లే అని చెప్పి రైతులను నిండా ముంచిన బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా రైతులను ఇవాళ అమెరికాకు తాకట్టు పెట్టినటువంటి బీజేపీ పార్టీకి, భారతదేశ రైతుల యొక్క జీవితాలను అమెరికా దేశానికి తాకట్టు పెట్టి గతంలో నల్ల చట్టాలు తీసుకొచ్చేసి 600 మంది రైతుల చావులకు కారణమైనటువంటి బీజేపీకి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇది సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుంది. గతంలో ఒడ్లు కొనమంటే నువ్వు కొనని బీజేపీ వాళ్ళు, నువ్వు కొనని సేకరించని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు. అట్లా రైతులను నట్టేయటం ఉంచి వరిధాన్యం తడిచిపోయి రైతులు ఆహాకారాలు పెడుతుంటే ప్రతిపక్ష నాయకుడుగా, టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కల్లాల్లో కాంగ్రెస్ అని అంటే మేమంతా పోయి అన్ని జిల్లాలకు పోయి ఆ రైతుల అన్నదాతల యొక్క ఓదార్చి రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా కార్యక్రమాలు చేస్తే అప్పుడు కొనుగోలు చేశారు. వీళ్ళ రైతుల గురించి మాట్లాడేది. ఆ రైతు గురించి కొనుగోలు పరిస్థితి ఎట్లా ఉంది? కొనుగోలు పరిస్థితి మామూలుగా గుర్తుపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ అన్నపూర్ణగా, దేశానికి అన్నపూర్ణగా మారింది తెలంగాణ రాష్ట్రం. ఎందుకు మారింది? ఇవాళ వాణిజ్య పంటలు మధ్యలో డిస్టర్బ్ చేయకండి, వాణిజ్య పంటలు తగ్గించారు. ఇలా బోనస్లు, ఇలా మొత్తానికి రైతులకు వరి పండిస్తే వరికి బోనస్లు ఇవ్వడంతో ప్రతి రైతు 25,000 రూపాయలు అదనంగా లాభం పొందుతుండు. అంటే కింటాలకు తెలంగాణ ఎకరానికి 25, 26, 27 సరాసరి బస్తాలు వస్తుంటే అదనంగా బోనస్ల వల్ల ఒక 25,000 రూపాయలు 2 పంటలకు కలిపి లాభం పొందుతున్నారు. గొప్ప మార్పులు వచ్చినాయి. ఇలా పంజాబ్ ఉండేది ఒకప్పుడు, ఇలా తెలంగాణ ఉంది. ఎందుకు? కాళేశ్వరం నీళ్ళు చుక్క రాకున్నా 2,80,000 మెట్రిక్ 2,80,00,000 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి అయింది. ఈసారి ఇప్పటికే వానాకాలం పంటకు 70 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి అయింది. ఇప్పుడు దాదాపు 1,00,000 ఎండాకాలం పంటకు వచ్చేసరికి 1,00,000 మెట్రిక్ టన్నులు అయింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇక కోతలు విధిస్తుంది. మేము 50 లక్షల మెట్రిక్ టన్నుల వరకే కొంటామని అన్నదాతలను అడ్డి విరిసే ప్రయత్నం చేస్తున్నా సరే మేము సేకరించేసి ఆ బియ్యాన్ని ఏ విధంగా స్వదేశంలో వాడుకోవాలి, లేదంటే విదేశాలకు, ఫిలిప్పైన్ లాంటి దేశాలకు, ఇతర దేశాలకు పంపించి అన్నదాతలకు చేదోడు వాదోడుగా ఉంటున్నాం. ఇవాళ 8,000 పై చిలుకు. అమర్నాథ్ గారు అన్నారు అంటే పంట దిగుబడికి సంబంధించి, విస్తీర్ణానికి సంబంధించి అంటే ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మన దగ్గర తక్కువ ఉంది, జస్ట్ ప్రకటనలకు మాత్రమే చూపిస్తున్నారు కానీ ఆ లెక్క మనదంతా లేదు అంటున్నారు. ఎందుకు బ్రహ్మాండంగా తెలంగాణ ఇయాలనేది గ్రోత్ ఇంజన్ అయింది దేశానికి. ఇలా సిగ్గుపోద్ది
దేశ స్థూలోత్పత్తిలో 5% పైగా మనం ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వాటా 5% అత్యధికంగా ఉన్నాం మనం. మీరు దేశ తలసరి ఆదాయం చూస్తే పరువు పోద్ది. వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఇలా అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. 344 కోట్లు ఏఐ డ్రోన్లు పంచుతున్నాం, ట్రాక్టర్లు ఇస్తున్నాం సబ్సిడీకి, 40% సబ్సిడీకి. అవన్నీ వాళ్ళకి కనపడవవి. అన్నదాతలను అడిగితే చెప్తారు ఏం జరుగుతుందో ఏందో వెళ్ళిపోయి. ఎప్పుడన్నా గుర్తు బీఆర్ఎస్ పరిపాలన ఎప్పుడన్నా తుఫాన్లకు వరదలకు నష్టపోయిన పంటకు పరిహారం ఇచ్చారా? కాంగ్రెస్ ప్రభుత్వం 2 సార్లు ఇచ్చింది. 260 కోట్లు ఒకసారి 150 కోట్లు. ఇట్లా ప్రతిసారి ఎక్కడ నష్టం జరిగినా సరే అన్నదాతను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందున్నాయి. కాబట్టి ప్రతి ఎన్నికల్లో ప్రజలు గ్రామ పంచాయతీ మానవతరాయ్ గారు ఈ రైతు భరోసాకు ఏమన్నారు? ఈ రైతు భరోసాకు సంబంధించి మాట్లాడుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ 2 ఏళ్లలో ఎన్నిసార్లు రైతు భరోసా పడింది ఒక క్వశ్చన్ అయితే, బోనస్ కు సంబంధించి ఎన్ని బోనస్లు వేసినాం? ఇప్పుడు రైతు అన్నదాతల కోసమే అతి తక్కువ కాలంలో రుణమాఫీ విషయం చూడండి. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి మిత్తి మాఫీ చేసింది 10 ఏళ్ల కాలంలో. కానీ వచ్చిన 18 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీ, 25,36,000 మంది రైతుల ఖాతాలో 20,650 కోట్లు వేస్తే రైతులంతా సంతోషంగా ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీలు తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడైనా రోడ్లు వచ్చారా, యూరియా కొరత అంటున్నారు మాట్లాడితే. అదేవిధంగా ఆ కొరత కూడా లేదు, దాని గురించి కూడా వస్తా. అదేవిధంగా రైతు భరోసా 21,000 కోట్లు మేము ఆ 15,000 ఇస్తానని చెప్పి 12,000 ఇస్తానని చెప్పినా సరే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న రైతులు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మొత్తం విధ్వంసం చేసి ప్రభుత్వ ఖజానాన్ని ఎండబెట్టి వాళ్ళ ఖజానాన్ని నింపుకున్నారని చెప్పి రైతాంగానికి మొత్తం అర్థమైపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి కష్టపడతాడు, పెద్ద కొడుకు లెక్క అరే కొంచెం ఆలస్యమైనా సరే మనకి ఇచ్చేది ఇస్తాడు, అంత ఇవ్వకపోయినా 12,000 ఇచ్చినా చాలని చెప్పి రైతులంతా సంతోషపడుతుంటే, కేసీఆర్ ఇచ్చిన దానికన్నా 1,000 అదనంగా ఇస్తుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని రైతులంతా సంతోషంగా ఉన్నారు. కందకు లేని దొరద కత్తికి ఎందుకంటే రైతులకే లేదా బాధ. రైతులకు ఇప్పుడు బాధ లేదంటున్నారా మానవతరాయ్ గారు? అంటే వాళ్ళకు ఇప్పుడు పడే విడతలలో ఒక విడత పడలేదు, అప్పుడు రైతు ఎందుకు బాధపడ్డు? రైతులు అర్థం చేసుకుంటున్నారు కొన్ని పరిస్థితులు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతంలో మేము ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు పరిపాలన చేతగాక. తెలంగాణ రాష్ట్రాన్ని దివాలాదాయం కేసీఆర్ దుబారా జోస్న గారు తీసుకుంటా బ్రేక్ తర్వాత కాబట్టి యూరియా విషయానికి ప్రభుత్వ పాలకులు అనే వాళ్ళు రాకేష్ గారు ఒక్క నిమిషం మధ్యలో న్యూసెన్స్ మానవతరాయ్ గారు ఇప్పుడు కౌలు రైతులకు ఇవ్వాలన్నటువంటి ఆలోచన డెఫినెట్గా మంచిది. ఎందుకంటే ఒకవైపు వాళ్ళకి భూమి లేదు, పంట వేద్దామంటే పెట్టుబడి సాయము లేదు. మీరు తీసుకున్నటువంటి ఆలోచన, ఇచ్చిన హామీ డెఫినెట్గా బ్రహ్మాండమైంది. సో కౌలుకి ఇస్తారు, ఇక్కడ వాళ్ళకు వచ్చే వాళ్ళకు రైతు భరోసా వచ్చేది వస్తూ ఉంటుంది, పంట వేరే వాళ్ళు వేసుకుంటారు, ఇక్కడ బెనిఫిట్ పొందే వాళ్ళు పొందుతారు. కానీ పంట వేసిన వాళ్ళకి పెట్టుబడి సాయం అంటే ఎవరు పంట వేస్తే వాళ్ళకి రావాలి అన్నాడు. బట్ ఇప్పటి వరకు కౌలు రైతులకు సంబంధించి అంటే ఏ ప్రాసెస్లో ఉంది, ఎట్లా గుర్తించినాం, ఏదో సర్వే కూడా చేస్తున్నామని అన్నారు, ఎవరెవరు పంట వేస్తారు ఏంటిది ఆ లెక్కలు కూడా తీస్తున్నామన్నారు. బట్ ఇప్పటి వరకు వాళ్ళకి ఏ సాయం లేదు కదా, వాళ్ళ అనౌన్స్మెంట్సే లేవు, వాళ్ళ ప్రస్తావనే మాట్లాడట్లేదు. ప్రస్తుతానికి కూలీలు ఎవరైతే ఉపాధి హామీ చట్టం పథకంలో నమోదు చేసుకున్నారో వాళ్లకు దాదాపు 150-200 కోట్ల వరకు కూడా సాయం జరిగింది. అదేవిధంగా రైతు కూలీలకు వాళ్ళకి సాయం చేస్తున్న ప్రకారం కూడా 12,000 చొప్పున సాయం జరుగుతూనే ఉంది. కాబట్టి లెక్కలు చూసుకోండి. అవసరమైతే సమాచార హక్కు చట్టం ఉంది, సమాచార హక్కు చట్టం చట్టం ద్వారా వాళ్ళకి న్యాయం జరుగుతూనే ఉంది. మానవతరాయ్ సార్ ఒక క్లారిటీ అంటే రైతు కూలీలకు రాలే, మేబీ మేము కూడా డౌట్ అంటే నేను ఏమన్నా ఫాలో అవ్వలేదేమో కూడా కావచ్చు. అంటే రైతు కూలీలకు సంబంధించి మీరు అన్నట్టు ఉపాధి హామీ దాంట్లో వాళ్ళు సర్టెన్ డేస్ ఇన్ని రోజులు చేస్తే వాళ్ళని మేము గుర్తిస్తాము అని చెప్పేసి అన్నారు. దానిపైన అబ్జెక్షన్స్ వచ్చాయి. అప్పుడు ఎట్లా గుర్తిస్తారు, మాకు పని దొరకనే మాకు అక్కడ కార్డు ఇవ్వక మేము చేయలేదు, మేమెందుకు కాదన్న గోలగోల కూడా జరిగింది. సో ఆ క్రమంలో ఇది ఇంప్లిమెంట్ అయినట్టు నాకైతే తెలియలేదు. మరి వాటిలో కార్డులో నమోదైనటువంటి కొద్ది మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక సాయం చేసింది. మెగా అయితే రైతు కూలీలు అనేది ఏదైతే వ్యవసాయ మన కౌలు రైతులు అనే అంశాన్ని పరిగణలో తీసుకున్నది. దాన్ని గుర్తించే కార్యక్రమాన్ని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కౌలు రైతు ఎవరు అనేది ఒక నమూనాలు అనేది ఉన్నాయి. త్వరలోనే తప్పకుండా కౌలు రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆర్థిక సాయం చెప్పిన ప్రకారం చేస్తుంది. ఇది గతం లెక్క మిత్తి మాఫీ చేసినట్టు కాదు బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సంచలనాత్మకంగా
అన్నదాతలు దేశానికి వెన్నుముక అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న అర్బెట్ సభలో చెప్పడం జరిగింది. అన్నదాతలకు పెద్దపీట వేస్తున్నాం. గ్రామీణాభివృద్ధికి బడ్జెట్లో గ్రామీణ వికాసానికి 33,000 కోట్లు కేటాయించినాం. ఎక్కడ కూడా వెనక్కపోయేది. యూరియా విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం 9.80 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించింది మనకి. వాళ్ళు ఎంత అండి మనకి ఇవ్వకుండా కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని రైతుల్లో బదనాం చేయాలని చెప్పేసి ఇవ్వకుండా పక్క రాష్ట్రాలకి సరిపోయే యూరియా కానీ అత్యధికంగా ఇచ్చుకుంటూ ఉత్తరప్రదేశ్కి, బీహార్కి, ఆడ వ్యవసాయం లేదు. బీహార్లో వ్యవసాయానికి కేటాయించిన బడ్జెట్ చూస్తే నవ్వుతున్నాడు. 2.3% కూడా లేదు ఆడ. మరి ఇక్కడ సరిగా వెయ్యలేదు, మీకు అంచనాలకు సరిగా తెలియకపోవడం వల్ల వెయ్యలేదు అని వాళ్ళు అంచనాలు తెలవడ తాతకు దగ్గులు నేర్పుతారండి. కాంగ్రెస్ ప్రభుత్వాలు 53 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏ రైతు ఏం కొంటాడో తెలియదా? నిన్న కాక మొన్న వచ్చిన బీజేపీ బీఆర్ఎస్ తెలుసా? ఓపిక లేకపోతే డిబేట్ వద్దని చెప్పండి. మాట్లాడేటప్పుడు నేను ఇద్దరికి సమానం చెప్పాలా? చెప్పండి. యూరియా గురించి కానీ రైతుల గురించి కానీ చెప్పాల్సిన దేశంలో రుణమాఫీ చేస్తానని సోనియా గాంధీ గారు అంటే నవ్వారు. వీళ్ళు బీజేపీలే ఎట్లయితే కాదన్నారు. ఇవ కమ్యూనిస్టులు సైతం నవ్వారు. తర్వాత సోనియా గాంధీ గారు 70,000 కోట్లు రుణమాఫీ చేస్తే అప్పుడు నోర్లు ఎల్లబెట్టి చూశారు. మన ఉమ్మడి రాష్ట్రంలో 14,000 కోట్లు వచ్చింది, తెలంగాణ ఆంధ్ర కలిపితే. కాబట్టి అన్నదాతలకు రైతులకు సంక్షేమ పథకాలు ఈ దేశంలో ప్రవేశపెట్టిన కాంగ్రెస్కే మీరు పాఠాలు నేర్పాలని చూస్తే ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. కాబట్టి యూరియా విషయానికి వచ్చినట్లయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముందు జాగ్రత్తగా చెప్పారు. అంటే పాలకుడుగా ముందు జాగ్రత్త చెప్పొద్దా? అంటే మీ లెక్క ఉరి వేస్తే ఉరి వేసినట్టే అని మేము ఏమైనా మాట్లాడినామా? మీరు ఉరి వేస్తే ఉరి వేసినట్టే అని చెప్తే మొత్తం 20 లక్షల ఎకరాల్లో వరి పండించకుండా పాపం పడవ పడితే ఆ భూములన్నీ రైతులు ఎకరాకు 30,000 నష్టపోతే మీరు వాళ్ళకి సాయం చేయకుండా పంజాబ్, ఢిల్లీలో వీళ్ళు ఉద్యమే చేయలే. నరేంద్ర మోడీ గారికి సాష్టాంగ ప్రణామాలు చేసి రైతు ఉద్యమం విజయవంతమైన తర్వాత 600 మంది రాకేష్ గారు, మీ వాయిస్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ రుణమాఫీ ఏదైతే అంశం ఎత్తుకుందో, హామీ ఇచ్చిందో, సో రుణమాఫీ చేసింది, వీళ్ళకయ్యాయి వాళ్ళకయ్యాయి అన్నటువంటి లెక్కను కాసేపు పక్కన పెడితే ఎవరైతే అర్హులు, సో కొన్ని ఏవైతే ప్రామాణికాలు చెప్పారో దానికి లోపల ఉన్నటువంటి వాళ్లకు అయ్యాయి. సో రుణమాఫీకి సంబంధించి ఒకటి కంప్లీట్ అయింది, మేము రుణమాఫీ చేశామంటుంది. ఒకవైపు రైతు భరోసాకు సంబంధించి ఇప్పుడు నడుస్తున్నటువంటి ఇష్యూ. ఈ రుణమాఫీకి సంబంధించి మీరు గతంలో చేసినప్పుడు సుమారు 10 ఏళ్ళ కలిపి 28,000 కోట్ల 29,000 కోట్లు 29,000 కోట్లు. సో వచ్చిన తర్వాత ఇప్పుడు అంటే 21,000 కోట్ల టార్గెట్ కొన్ని 17,000 కోట్లే అయింది అనుకుందాం, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు. సో ఈ లెక్కలో చూస్తే 2 ఏళ్లకు ఏందండి మొత్తం కలిసి 16,000 కోట్లు వాళ్ళు చేసింది. అంటే సీఎం గారు ఒకసారి సీఎం సార్ చెప్పారు మరి 28,000 కోట్లు వాళ్ళు 10 ఏళ్లలో చేస్తే మేము 21,000 కోట్లు టార్గెట్ 21,000 కోట్లు మా లెక్కలోకి వచ్చింది అని సీఎం సార్ అన్నారు. అది ప్రస్తావిస్తున్నాను నేను. అంటే వచ్చిన 2 ఏళ్లలో ఇంకా చెప్పాలంటే ఇప్పుడు 2 ఏళ్ల ముచ్చట కానీ ఇది అయిపోయింది 1 ఇయర్ అవుతోంది. సో కొంతమందికి అవ్వలేదు, ఓకే, అందులో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని ఏవైతే అర్హత ప్రామాణికాలలో దెబ్బ కొట్టడం వల్ల వాళ్ళకి అవ్వలేదు అంటున్నారు. కానీ చేస్తామన్నటువంటి అంశాన్ని అయితే చేశారు కదా, సో దాన్ని కూడా మీరు తప్పు పడుతున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్. మేడం మీకు ఒక 2 అంశాలు చెప్పాలి. 2023 అంటే 2014 అధికారంలోకి వచ్చిన రోజు మేము ₹1,00,000 రుణమాఫీ చేస్తామంటే 13,000 కోట్ల రూపాయలు ఏదైతే రైతు రుణమాఫీ జరిగింది మేడం. జరిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం మేము కూడా మళ్ళీ ₹1,00,000 రుణమాఫీ చేస్తామంటే ఏది 18లో జరిగినటువంటి ఎలక్షన్ లో ₹1,00,000 రుణమాఫీ చేస్తా అంటే మాకు వచ్చిన లెక్క ఆ రోజు 19,000 కోట్ల రూపాయలు మేడం. ఆ 19,000 కోట్ల రూపాయల నుంచి మేము 16,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసేసాం. ₹1,00,000 నేను చెప్పేది 2 లక్షలు చెప్తలేదు, ₹1,00,000 లెక్క చెప్తున్నా. అంటే మొత్తం మేము 29 లక్షల రూపాయలు రిలీజ్ చేసినాం. మరి వీళ్ళు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పినప్పుడు మేము ₹1,00,000కే 19,000 కోట్ల రూపాయలు అయినప్పుడు 18లో 23లో 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటే అది 16 లక్షలు 17 లక్షల కోట్లు ఎందుకు అవుతుంది? నెంబర్ 1. రాకేష్ గారు, మీరు చేసిన ప్రతిసారి మిత్తి చేసుకుంటున్నారు కానీ అసలు జోలికి పోలేదు, అందుకే మీకు ఇంత పెరిగింది. మేడం మేము ఇచ్చేది ₹1,00,000కి అసలే ఇచ్చినాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అద్భుతమైన విషయం చెప్పాడు మానవతరాయ్ గారు. ఏదైతే 2004లో జరిగినటువంటి ఎలక్షన్లలో అప్పుడు అంటే సోనియా గాంధీ గారు దేశం మొత్తంలో రుణమాఫీ చేశారు. ₹1,00,000 రుణమాఫీ చేస్తే 70,000 కోట్ల రూపాయలే అయినాయని చెప్పారు.
మేడం మేము 17లో రైతు బంధు స్టార్ట్ చేసి 23 వరకు వేస్తే 73,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా రైతు బంధు వాళ్ళ అకౌంట్ లో ఇచ్చాం. దేశం మొత్తంలో 70,000 కోట్లు ఇస్తే ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే 73,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా రైతుకు అందించాం. మరి దేశం రైతు బంధు మిగతా అన్ని కాదు ఓన్లీ రైతు బంధు. రైతు బీమా దీనిలో లెక్క పెట్టట్లేదు. ఇంకా రైతు బీమా సపరేట్ చేసాం. ఇప్పుడు రైతు బంధు బంద్ అయిపోయింది. నేనేమంటున్నా అంటే దేశం మొత్తంలో 70,000 కోట్ల రూపాయలు ఇస్తే ఓన్లీ తెలంగాణలోనే 73,000 కోట్ల రూపాయలు రైతు అకౌంట్కు డైరెక్ట్ ఇష్టం మేము. అండ్ నెక్స్ట్ వచ్చేది అది కాక 29,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినాం. అవి కాక మళ్ళీ రైతు బీమా కట్టినాం రెగ్యులర్గా. కాబట్టి నేనేమంటున్నా అంటే రైతుల విషయంలో అత్యధికంగా ఆలోచించింది ఎవరో మీరు ఆలోచించండి. మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఒక రోజు జానారెడ్డి గారు ఒక ఛాలెంజ్ చేశారు. 24 గంటలు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే నేను మీ కండవా కప్పుకుంటా అన్నారు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఈరోజు 24 గంటల ఉచిత కరెంటు దేశం మొత్తంలో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అండ్ నెక్స్ట్ ఇంకొక మాట ఏమంటున్నా అంటే ఇక మేడం ఇక్కడ ఏమవుతుందంటే లాంగ్వేజ్ చేంజ్ చేసినప్పుడు ఏదో కేసీఆర్ గారిని తిట్టడానికో కేటీఆర్ గారిని తిట్టడానికో డిస్కషన్ పెట్టలే కదా. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రి గారు నేను కూడా ఏదో తిరిగి మాట మాట్లాడచ్చు. నేను మాట్లాడదలుచుకోలేదు. నేనేమంటానంటే ప్రతిపక్షగా నాయకుడిగా ఉన్నప్పుడు 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడినటువంటి ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు పంటకు సకాలంలో రైతు బంధు కూడా ఇస్తలేడు. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొక మాట ఏం చెప్తానంటే ఇంతమంది మిత్రుడు అమర్నాథ్ గారు చెప్పారు అసలు ఈ రాష్ట్రంలో 2014 నుంచి ఏదైనా సబ్సిడీ మీద ఇచ్చారా? దయచేసి మిత్రమా మీరు చెక్ చేసుకోరి. సెంట్రల్ డేటా స్టేట్ డేటా తీసుకోరి. 1,00,000 ట్రాక్టర్లు ఉచితంగా ఈ రాష్ట్రంలో రైతులకు అందించినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ. గతంలో ఈ రాష్ట్రంలో 85,000 ట్రాక్టర్లు ఉంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ట్రాక్టర్లు అయినాయి. దాంట్లో 1,00,000 ట్రాక్టర్లు ప్రభుత్వం ద్వారానే అందించడం. దాంట్లో కేంద్రం ఇచ్చిన సబ్సిడీ కూడా తీసుకున్నాం. మేము తీసుకోలే కాదు, దాంట్లో కేంద్రం ఉంటుంది రాష్ట్రం ఉంటుంది. ఉచితంగా అందించాం మేడం. కావాలంటే మీరు ఆ లెక్క తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, కేంద్ర ప్రభుత్వంగా బీజేపీ ఉంది కదా. నేనేమంటానంటే డైరెక్ట్ ఉచితంగా ఇచ్చినాం. కాబట్టి ఇవన్నీ ఏంటంటే పాలీ హౌస్లకు ఇచ్చినాం, డ్రిప్ ఇరిగేషన్కి ఇచ్చినాం. మీరు కావాలంటే చెక్ చేసుకోరు. సబ్సిడీ ఇచ్చినాం, ప్రతి ఒక్క దాని మీద ఇచ్చినాం. ఇయ్యలేదు అనే దానికి మేము చెప్తున్నది ఓన్లీ లెక్క ఏది. అయితే ఒకటి రాకేష్ గారు, ఈ ట్రాక్టర్ల సబ్సిడీకి సంబంధించిన ప్రకటన వరకు అయితే మాకు తెలుసు. ప్రకటన వచ్చినప్పుడు ఈవెన్ మేము ఒక కథనం చేసాం. అంటే సెంట్రల్ నుంచి ఈ విధంగా సబ్సిడీ వస్తోంది, రాష్ట్రాలు కలిపి ఏమో ఇండివిజువల్ గా అప్లై చేసుకునేటివి రాష్ట్రంలో. అయితే రాష్ట్రం నుంచే ఇటు ఏపీ కానీ తెలంగాణ కానీ రాష్ట్రంతో టైఅప్ అయినవి ఉన్నాయి, ఇండివిజువల్ గా లేదు అని ఒక కథనం చేసి ఉంటుంది. సో దానికి సంబంధించి తర్వాత ఏంటి అని రైతులు బ్యాంకుల దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ కూడా జరిగాయి. యాక్చువల్గా ఆ కథనానికి సంబంధించి రెస్పాన్స్ వచ్చింది. అంటే ప్రకటన వరకు తెలుసు, బట్ ఎన్నైనా ఏంటి అనేది క్లియర్ డేటా అవసరం అయితే ఉంది. అంటే మీది అని కాదు, అక్కడ అమర్నాథ్ గారిని అబ్జెక్ట్ చేయడం అనేది కాదు, ఇద్దరిని కాదు. బట్ దీనికి సంబంధించి ఈ ట్రాక్టర్ల కొనుగోళ్ల పైన రైతులకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. మేడం నేను ఏమంటున్నా అంటే నేను ఎక్కడికో పోను, ఒక రెండు పేర్లు చెప్తా. ఒకటి మా పెద్దపల్లిలో దేవేందర్ రెడ్డి అని చెప్పేసి ఆయన నెంబర్ చెప్తా 9701671367 అని చెప్పేసి నెంబర్ ఉంటది. కల్పండి కావాలంటే. ఆయనకు ఉచితంగా వచ్చిందా ఆయన పైసలు కట్టిండు ఒకటి. నెక్స్ట్ వచ్చేసి పర్వతాలు అని చెప్పేసి మన జనగాం ఉంటాడు మేడం, అది ఆయన నెంబర్ కూడా చెప్తా మేడం. నేనేమంటానంటే 9848733300 ఆయనకు కూడా ఫోన్ చేయండి మేడం. ఇద్దరు రైతులు మేడం, వాళ్ళు ఊర్లోనే ఉన్నారు. కాదు ఉచితంగా వచ్చిందా రాలేదా? నేను 2 నెంబర్లు చెప్పిన. మీకు కావాలంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మొత్తం 1,00,000 ట్రాక్టర్లు. ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేడం నేను చెప్పిన లెక్క ఏదైనా డేటా ఈరోజు మీరు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు చెప్పింది చెప్తున్నాం, మనం ఏం వేరే చెప్పట్లేదు. నేనేమంటానంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలని 15,000 ఇస్తా అని చెప్పేసి రైతు కూలీలకు ఇంతకుముందు మిత్రుడు చెప్తుండు. మరి ఆయన ఫాలో అయితే లేదా, అసలు ప్రపంచమే ఫాలో అయితే లేదా మాకు తెలియదు. రైతు కూలీలకు ఎక్కడ డబ్బులు వేసారు మేడం? ఎక్కడైనా మీరు ఫాలో అయ్యారా? ఎక్కడైనా ఉందా లెక్క? కాబట్టి నేనేం అబద్ధాలు చెప్పడం అలవాటైంది. నేను కాదు, ఒక అకౌంట్ చెప్పు, లెక్కియకు మా రాయ్ గారు. నేను ఇప్పుడు వార్తల్లో ఏదో మిస్ అయిపోయి ఉంటది. అమర్నాథ్ గారు వాయిస్ తీసుకున్న తర్వాత మానవతరాయ్ గారు మీ సమాధానం తీసుకుంటారు. మానవతరాయ్ గారు మేబీ అంటే ఇక్కడ మేము ఫాలో అవ్వకపోయి ఉండొచ్చు కూడా. ఏంటంటే కొన్ని ఇష్యూస్ లో కూలీలది ఏమన్నా మేము మర్చిపో మా కన్సర్న్ లోకి వచ్చి ఉండదు. అరే మేడం
మేడం Maybe ఎవరు we రారు cross మేడం, check చేస్తాం, ground నుంచి తర్వాత మాట్లాడాలి. చూద్దాం. దీని గురించి తర్వాత మాట్లాడాలి. అంటే ఈ సబ్జెక్ట్ యాక్చువల్గా పడిందో లేదో క్లారిటీ లేకుండా చాలా డిబేట్లలో కూడా ఎక్కడ దీంట్లో పడ్డా మాట్లాడడం చూపెట్టబ్బా. జరిగింది. నా ఓకే, డిబేట్ ఓకే కాగితాలు అమర్నాథ్ గారు బడ్జెట్ అమర్నాథ్ గారు మాట్లాడారు. యూరియాకు సంబంధించి ఇంతకుముందు మానవత రైసర్ మాట్లాడుతూ మీరు కావాలని ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా ఒకటి అంశాన్ని లేవనెత్తారు. అంటే ఇప్పుడు అబద్ధాలు ఏది పడితే అది మాట్లాడడానికి దానికి ఇక పొంతన ఏముండదు కదా మేడం. అబద్ధాలు ఏదైనా చెప్పొచ్చు. ఒక క్వశ్చన్ కు ఆన్సర్ ఒకటే ఉంటది, కరెక్ట్ ఆన్సర్. అబద్ధాలు ఏదైనా చెప్పొచ్చు కదా, దానికి ఏదొస్తే వచ్చు. సో దాని గురించి నేను పెద్ద విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు. అంటే కౌలు రైతులను ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు, వాస్తవమా కాదా? రైతు కూలీలకు 56 లక్షల కార్డులు ఉంటే, అంటే కరువు కార్డ్స్ ఉంటే 35 లక్షల మందికి అసలు ఒక్క భూమి కూడా లేదు అనేది ఈ స్టేట్ గవర్నమెంట్ డెక్కన్ క్రానికల్ కేంద్రంగా అనేక సార్లు ఆ ఆర్టికల్ వచ్చిందా లేదా మనం చూసాము. 35 లక్షల మందికి 12,000 చొప్పున సంవత్సరానికి ఎంత రావాలి మేడం? 4,200 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు 2 క్యాలెండర్లు అనుకుందాం, అంటే 8,400 కోట్లు రావాలి కదా. ఈ డాక్యుమెంట్ వాళ్ళు రిలీజ్ చేసింది మేడం. 50,713 కోట్ల రూపాయలు మొత్తం 6 గ్యారంటీలకు అని ఇచ్చారు. ఏది ఈ బడ్జెట్ లో. మరి ఈ బడ్జెట్ లో మొత్తం 6 గ్యారంటీలకు కలిపే 50,000 కోట్లు ఇస్తే, మరి రేవంత్ రెడ్డి గారు చెప్పే 5,500 కోట్లు నెలకు మీరు సింపుల్ మ్యాథమెటిక్స్ కాకి లెక్క వేసిన 12 × 5.5 అంటే 66,000 కోట్లు మరి ఎక్కడికి పోతున్నాయి? మరి ఎవరికి ఇస్తున్నారు? మీరు చెప్పిన 6 గ్యారంటీలే కదా. రెండోది, సరే ఇప్పుడు రైతుల విషయానికి వచ్చినప్పుడు రైతులకు కావాల్సిన, నేను మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నా. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే, హెచ్ఎంటీవీ మీ దగ్గర ఒక మంచి ఇదేముందంటే, మీరు రైతుల నుంచి ఫోన్లు తీసుకుంటారు. లాస్ట్ టైం మనం చేసాం అట్లాంటి షో ఒకసారి. చేసినప్పుడు రైతులు పదే ఏం చెప్పారంటే, మాకు ఈ రైతు బంధు ఇవి ఇవ్వడంతో పాటు ఎంఎస్పీకి మీరు ధర కొనండి, మాకు మార్కెటింగ్ చేసే కెపాసిటీ ఉండదు, రైతులకు వ్యవసాయం చేయడం తెలుసు కానీ మార్కెటింగ్ చేసుకోవడం రాదు, దళారుల చేతిలో మోసపోతున్నారు అనేక సార్లు. మార్కెట్ యార్డ్ లో ప్రతి పంట మార్కెట్ యార్డ్ లో కొనాలి, ఇది ఒక రూల్ తీసుకురండి, చట్టం తీసుకురండి. మీరు అది చేయకుండా మీరు స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు ఏమనంటే, కేంద్రం చేయట్లేదు, మీరు మసియూసి మారేడుకాయ వేయడము, బట్టగాల్సి మీదేయడం తప్పితే, రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది ఎవరు? ఈ రైతులే ఓట్లేసి ముఖ్యమంత్రి చేశారు కదా, నాకేం సంబంధం లేదు, కేంద్రం చేయాలి అని మాటలు మాట్లాడొద్దు. కేంద్రం డిసైడ్ చేసింది, ఎంఎస్పి కేంద్రం డిసైడ్ చేసింది. ప్రతి డిసెంబర్ లో ప్రతి జూన్ లో లిస్ట్ ఇస్తారు, అన్ని మార్కెట్ యార్డ్లకు ఆ సర్కులర్ వెళ్తుంది. 12/12/2025 ఇచ్చేసినాము. దాని ప్రకారము మక్కలు 2,400 గుణాలు మేడం. ఈ రోజు మార్కెట్ లో ఎంత కొంటున్నారు? అసలు కొంటున్నారా లేదా? అసలు 0 0. సోయాబీను 7,710 రూపాయలకు కొనాలి, 0. ఆ తర్వాత కందులు 8,000 కొనాలి, 0. అంటే నేను ఏమంటున్నానంటే, జ్యోత్స్న గారు, మీకు రైతు యొక్క కష్టపడి పండించి 4 నెలలు 5 నెలలు కష్టం చేసి పండించిన పంటను మీరు మార్కెట్ యార్డ్లలో రైతులను ఎండకు ఎండిచ్చి వానకు వాని, పాపం ప్రతిరోజు ఏదో ఒక కారణంతో రైతులు ఆ మార్కెట్ యార్డ్లలో వంతులు వేసుకొని ఉండాలి. భార్య 12 గంటలు, లేకుండా భర్త 12 గంటలు దాన్ని కాపాడడానికి. అట్లా రోజులు అక్కడ వర్షాలలో పాపం ఎండలో కూర్చొని వాళ్ళు గడుపుతూ ఉంటే ఎంత అన్యాయం మేడం. మీరు కావాలంటే ఏ రోజైనా హెచ్ఎంటీవీ రిపోర్టర్ను మీరు ఒక కళ్ళకు ఒక మార్కెట్ యార్డుకు పంపించండి. పంపిస్తే మొత్తం స్టోరీ మీకు ఒక్క రోజులో తెలిసిపోతుంది. మీరు అన్నం ఉడికిందా లేదా తెలుసుకోవడానికి అన్నం మొత్తం పిసుకరు కదా, ఒక్క మెతుకు తీసుకుంటే సరిపోతుంది. ఏదైనా ఒక రంగారెడ్డి జిల్లా కానీ సిద్దిపేట జిల్లా కానీ ఏదో ఒక జిల్లాలో పంపించండి, ఒక్క మార్కెట్ యార్డు దగ్గరకు తీసుకెళ్ళండి. నేనేమంటున్నానంటే, మీరు రైతు పండించిన ధాన్యాన్ని కొనే స్తోమత లేనప్పుడే రైతులు నష్టపోతారు కాబట్టి అగ్రికల్చర్ యొక్క గ్రోత్ రేటు తగ్గిపోతుంది. ఈ రోజు అగ్రికల్చర్ గ్రోత్ రేట్ కేవలం 1.4% ఎందుకు ఉండాలి? తెలంగాణకు ఇంత ఎంటర్ప్రైజింగ్ స్టేట్, ఇంత పెద్ద స్టేట్, ఎప్పటి నుంచో అభివృద్ధి చెందుతున్న స్టేట్ ఇవాళ కాదు. 2014 కన్నా ముందే ధనిక రాష్ట్రం వాళ్ళ 2 ఏళ్ల కాలంలో రైతు బంధు ఏదైతే ఉన్నదో, పెట్రోల్ బంకులకు, రియల్ ఎస్టేట్ భూములకు, వెంచర్లకు ఇష్టం వచ్చినట్టు అల్లుడు సొమ్ము, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు దానం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం చేసే 1,50,00,000 భూములకు ఇలా 2 ఏళ్ల కాలంలోనే 36,000 కోట్లు ఖర్చు పెట్టింది.
ఇంకా ఉన్నది కదా దునియా, ఎంత ఖర్చు పెట్టింది? ఇంకా మీ దునియా లెక్క ఉన్నది. ప్రకారం 36,000 కోట్లు ఖర్చు పెట్టింది. అన్న, మీ ఇంకా దండం ఉన్న పెడతా దునియా సార్. అప్పుడు ఒక అమర్నాథ్ గారు, అమర్నాథ్ గారు. ముఖ్యమంత్రి గారిని చెప్పాలి. 18 నెలల కాలంలోనే 1,04,000 కోట్లు మొత్తం కలిపి వరి ధాన్యం అమర్నాథ్ గారు, వాళ్ళు బంకులకు రియల్ ఎస్టేట్లకు ఇచ్చినప్పుడు డేటా అంతా మీ దగ్గరే ఉంటది. అన్నెసెసరీ ఇచ్చిన వాళ్ళే కట్ చేసేయండి, మిగతా వాళ్ళకి వేయండి. కోట్లు ఈ విధంగా లెక్కలు వేసుకుంటే చూడండి, అబద్ధాలు కాదు. ఇలా వరి ధాన్యాన్ని కానివ్వండి, మార్కెట్ యార్డ్లతో పాటు కొనుగోలు కేంద్రాలు కూడా తెరిచి అన్నదాతలకు ఇబ్బంది రాకుండా ఒకవేళ అరే ధాన్యం మక్కలు తరిచినా ఎక్కడ- సరే ఎక్కడ ఓపెన్ కొనాలని చేశారు? నిబంధనతో కొనుగోలు చేస్తున్నాం. ఎక్కడ మక్కలకు మిత్రమా, కానివ్వండి, సోయాబీన్ కానీ ఇబ్బంది సెంట్రల్ లేకుండా రాకేష్ కొనుగోలు గారు. అన్నదాతకు ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేస్తుంటే మీరు ఇక్కడ కూర్చొని మేడం, సెంటర్ రాజకీయాలు పేరు మాట్లాడతారా? చెప్పమంటున్నా మేడం. అన్నదాతల నేను దగ్గర ఇక్కడ నుంచి కూర్చుంటున్నా ఎక్కడైనా ఉన్నదా? గారు. మేడం, ఇలా గతంలో కొనాలంటే వరి ధాన్యం అమర్నాథ్ గారు, అమర్నాథ్ గారు, కొనాలని ప్లీజ్. చెప్పేసి అన్ని అన్నదాతలు నడ్డి విరిచే కార్యక్రమం చేస్తే మేడం, ఇప్పుడు మేము మిమ్మల్ని సరి చేసి జ్యోత్స్న గారు, మానవతరాయ్ ఒక గారు. రిక్వెస్ట్. అదే విధంగా ఇప్పటికి కూడా రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి అత్యధికంగా అవుతుంటే ఆ. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? 50 లక్షల మెట్రిక్ టన్నుల కన్నా ఎక్కువ తీసుకోవడానికి వీల్లేదన్నది. అయినా కానీ ఎక్కడన్నా రైతులకు ఇబ్బంది చేస్తున్నామా? జ్యోత్స్న గారు, సేకరిస్తున్నాం. ఒక్క నిమిషం. అన్నదాతల ఒకటే ఖాతాలో నిమిషం, ఒకటే వాళ్ళకి మాట. 19,500 కోట్లతో మా పాటు పెద్దపల్లి బోనస్ మార్కెట్ వేస్తుంటే కమిటీ వరి కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఇవాళ చైర్మన్ గుర్తుపెట్టుకోండి. ఈర్ల స్వరూప్ అన్ని గారు దాదాపు నెంబర్ ఇస్తే ఫోన్ 60 చేయండి. లక్షల ఎకరాల మక్కల సెంటర్ ఓపెన్ చేశారు. సాగైతుంది. దాదాపు వానాకాలం పంట 70 లక్షల మెట్రిక్ టన్నులు, ఇప్పుడు 90 లక్షల మెట్రిక్ టన్నులు. ఎక్కడన్నా ఈ అవాంతరాలు వచ్చినాయా? ఎక్కడ రాలేదు. గతంలో ఇప్పుడు యూరియా కోసం సెంట్రల్ ఫిక్స్ కేసీఆర్ చేసిన పరిపాలనలో- ఎంఎస్పీ ధర ప్రకారం కూడా మీరు కేసీఆర్ కొంటలేరు అని పరిపాలనలో అమర్నాథ్ గారు ఆ ఆరోపించారు. పేపర్ కటింగ్లు 18లో, 19లో, 20లో మేము అవన్నీ కూడా మేడం, వీడియోలు, ఇప్పుడు మీ మక్కల HMTV సెంటర్ వీడియోలు లేదు ఉన్నాయి. మేడం. మీ HMTV కథనాలు చేసి ఉన్నాయి కేసీఆర్ పరిపాలనలో అన్నదాతల ఆర్తనాదాలు యూరియాల కోసం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొరత సృష్టించినప్పటికీ 9.8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తానని చెప్పి 5.5 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చినా అని రైతులకు, అన్నదాతలకు ఎన్నో ఇబ్బందులు కలిగజేసే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటబడి, కేంద్ర ప్రభుత్వం వెంటబడి ఇచ్చినాం. కానీ ఈసారి మానవతరాయ్ గారు, పర్టికులర్ గా రైతు భరోసాకు వస్తే ఆలోచన మంచిదే, ఆలోచన మంచిదే. బంకులకు ఇవ్వద్దు, రియల్ ఎస్టేట్ వీటికి ఇవ్వకూడదు, ఆలోచన మంచిదే. డేటా మీ దగ్గర ఉంటుంది. ఆ డేటా ప్రకారం ఎవరైతే పంట సాగు చేస్తారో, సాగుకు యోగ్యమైన అన్నిటికీ ఇస్తున్నారు, సాగు చేస్తారో కాదు సాగుకు యోగ్యమైన అన్నిటికీ ఇస్తున్నా అన్నప్పుడు సో ఈ లెక్క తక్కువైనా కూడా అందరికీ రావాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇక్కడ ఆ లెక్క చాలా వరకు తగ్గించి వేస్తున్నారు, సరిగా వెయ్యట్లేదు. ఇప్పుడు 1 ఎకరానికి సంబంధించి వేస్తున్నారు. 1 ఎకరం ఉన్న వాళ్ళకే వేస్తున్నారా? 10 ఎకరాలు ఉన్న ముందుగా 1 ఎకరం వేస్తారా? ఈ క్లారిటీ రైతుల్లో మిస్ అయింది. 3,600 లక్షల మంది రైతులు ఉన్నారు. 1.5 ఎకరాలు సాగైతుంటే అది 20 కానివ్వండి, 30 కానివ్వండి, మొదట 1 ఎకరానికి, తర్వాత 45 రోజులు అంటే ముందు 20 రోజుల తర్వాత 2,700 కోట్లు, ఆ తర్వాత 2,700 కోట్లు. ఈ విధంగా రైతులు ఎంతమంది 70 లక్షల మంది ఉన్నారో 1.5 ఎకరాలకు సాగు భూమికి వేస్తాను. వాళ్ళ లెక్క ప్రజాధనం దుబారా చేయం. 70,000 కోట్లలో 73,000 కోట్ల, 30,000 కోట్లు వెంచర్లకే పోయింది. మల్లారెడ్డి లాంటి ఇప్పుడు ఆ లెక్క మిమ్మల్ని ఎన్నుకున్నది అందుకు కదా. రాకేష్ గారు, మానవతరాయ్ సార్, మానవతరాయ్ సార్, మీరు ఇవన్నీ బయట పెడతారనే కదా. 1,27 లక్షలు దానికి మాత్రమే వీళ్ళు వేస్తా అని చెప్తున్నారు. దానికి కూడా పూర్తిగా వేయట్లేదు. సీజన్ రైతుల ఖాతాలో నిధులు పడతంటే బీఆర్ఎస్ బీజేపీ గుండెల్లో ఏడబడ్డాయి. ఓకే, చూద్దామండి. ఇవాల్టి నుంచి అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు 1 ఎకరం ఉన్న వాళ్లకు జమ చేస్తాము. 45 రోజుల్లో పూర్తి స్థాయిలో రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు జమ అవుతాయి అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు మానవతరాయ్ గారు, రాకేష్ గారు అండ్ అమర్నాథ్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HMTV. వార్త ఆగదు, నిజం దాగదు.